ఆ 100 కోట్లు ఎక్కడివి? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత నుంచి కూపీ లాగుతోంది ఈడీ. నిన్న 4వ రోజు విచారణలో పలు అంశాలపై ప్రశ్నలు సంధించింది. అలాగే కవిత ఇద్దరు పిఏలను ఈడీ విచారించింది. మరోవైపు తన అరెస్ట్ అక్రమం అంటూ కవిత వేసిన రిట్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవితను నిన్న 4వ రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. 100 కోట్ల వ్యవహారంపైనే ఈడీ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈడీ ప్రశ్నలు వేస్తోంది. అలాగే లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై మరోసారి ప్రశ్నించారు. ఇక లిక్కర్ కేసులో కవిత పిఏ రాజేష్, రోహిత్ను ఈడీ ప్రశ్నించింది. కవితను అరెస్ట్ చేసిన రోజు ఇద్దరి ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో ఎంక్వైరీకి రాజేష్, రోహిత్ రావు హాజరయ్యారు. ఫోన్లో లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాయంత్రం విచారణ పూర్తయిన తర్వాత కవితతో కేటీఆర్, లాయర్ మోహిత్ రావు సమావేశమయ్యారు. కవిత వేసిన పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తన అరెస్ట్ అక్రమమని, సుప్రీంకోర్టుకిచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించిందని పేర్కొంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలాయం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం చేపట్టనుంది.